మహా అగాధమా. సో హలో ఎవరీవన్, ఈరోజు మన వీడియోలో ట్రెండింగ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ని ఎలా ఎడిట్ చేయాలో నేర్చుకుందాం. అంటే ఇంతకుముందు మీరు ప్రీవియస్లో చూసిన వీడియో లాగా ఎలా ఎడిట్ చేయాలని మీకు అయితే ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో ఈ వీడియోలో యూజ్ చేసిన ఫాంట్ అయితే నేను టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను. అక్కడ నుంచి అయితే మీరు ఫాంట్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ వీడియోస్ ఎలా ఎడిట్ చేయాలి అండ్ ఎలా డౌన్లోడ్ చేయాలి నేను అయితే ఆల్రెడీ ఒక వీడియో చేసిన. సో ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి అయితే మీరైతే ఆ వీడియోని అయితే చూడొచ్చు. సో ఇంకేమైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో అంతే లేచకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మీరు అలైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. సో ఇట్లా మీరు అలైట్ మోషన్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీకు 9:16 రేషియో కనిపిస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. సో మనకైతే ఇట్లా 9:16 రేషియోలో ఉన్న ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ మీరైతే సాంగ్ని అయితే యాడ్ చేసుకోండి. ఇక నేను ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి యాడ్ మీద క్లిక్ చేసి సాంగ్ని అయితే యాడ్ చేసుకుంటున్నా. సో మీరు సాంగ్ ఎన్ని సెకండ్స్ కావాలనుకుంటే అన్ని సెకండ్స్ తీసుకొని మీతో పాటైతే ట్రిమ్ చేసేయండి. సో నేను మొత్తం సాంగ్ ఎడిట్ చేస్తే వీడియో అయితే లెంత్ అవుతాయి కదా, ఒక 6 సెకండ్స్ సాంగ్ తీసుకొని ట్రిమ్ చేస్తున్నా. మీరైతే మీ ఇష్టం ఉన్నంత డ్యూరేషన్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. నేను జస్ట్ 6 సెకండ్స్ తీసుకున్నా. సో మళ్ళీ ఇట్లా నేను స్టార్టింగ్ వచ్చిన తర్వాత ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ వీడియో ఉంటుంది కదా, అదైతే యాడ్ చేసుకుంటున్నా. సో ఇట్లా నేను బ్యాక్గ్రౌండ్ వీడియో కూడా ఒక 6 సెకండ్స్ తీసుకుంటా. నెక్స్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ వీడియోలో సాంగ్ ఉంటుంది. సో ఇక్కడ ఆడియో ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మ్యూట్ చేస్తున్నా. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వస్తున్నా. సో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే మనం లిరిక్స్ అయితే ఎడిట్ చేసుకుందాం. సో ఈ సాంగ్కి సెట్ అయ్యేలాగా లిరిక్స్ని ఎడిట్ చేయాలి. ఇప్పుడు మీరు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడైతే మీరు లిరిక్స్ని నార్మల్గా గూగుల్ నుంచి కాపీ పేస్ట్ అయితే చేయొచ్చు. సో ఇలా మీరు లిరిక్స్ని కాపీ చేసుకొని ఇక్కడైతే మీరు పేస్ట్ చేయండి. సో మీరు మీ ఇష్టమైన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇక్కడ తెలుగు తీసుకున్నాను కదా, మీరు తమిళ్ తీసుకోవచ్చు, ఇంగ్లీష్ తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. సాంగ్కి సెట్ అయ్యేలాగా లిరిక్స్ని అయితే చూస్ చేసుకోండి. అవసరం లేని దాన్ని కట్ చేసేయండి. నెక్స్ట్ అలైన్మెంట్ వచ్చేసి మిడిల్లో పెట్టుకొని ఇక్కడ నేనైతే తెలుగు ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. మీరు మీ ఇష్టం ఉన్న ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ సైజ్ ఉంది కదా, కొంచెం సైజ్ అయితే ఇంక్రీజ్ చేస్తున్నా. నెక్స్ట్ కలర్ అయితే వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. దాని తర్వాత రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం కొంచెం షాడో ఎఫెక్ట్ అయితే యాడ్ చేద్దాం. దానికోసం బార్డర్ అండ్ షాడో ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. లాస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి దీన్ని ఎనేబుల్ చేయండి. సో ఇలా మీరు ఎనేబుల్ చేసిన తర్వాత సైజ్ ఉంది కదా, సో మొత్తం కూడా 0 పెట్టుకోండి. ఇక్కడ ఆల్ఫా కూడా లైట్గా తగ్గించండి. నెక్స్ట్ ఇక్కడ పొజిషన్ ఉంది కదా, ఇది 1 పెట్టుకోండి అండ్ అలాగే వై మీద క్లిక్ చేసి కూడా 1 పెట్టుకోండి. దాని తర్వాత మీరైతే బ్యాక్ రండి. సో ఈ లిరిక్స్ని లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకుంటున్నా. సో ఇప్పుడైతే నేను ప్లే చేసి సో నెక్స్ట్ లిరిక్ వచ్చే కాడ స్ప్లిట్ చేసి లిరిక్స్ అయితే పేస్ట్ చేస్తాను. ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇలా మీరు నార్మల్గా ప్లే అండి. సో ఇక్కడ స్ప్లిట్ చేసి ఇంకొక లిరిక్ అయితే పేస్ట్ చేస్తున్నా. సో లిరిక్స్ ఎడిటింగ్ అయితే మీకు వచ్చు కదా, సో సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చు మీరైతే. సో లిరిక్స్ ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం ఈ లిరిక్స్కి యానిమేషన్ అయితే యాడ్ చేయాలి. సో దానికోసం వచ్చేసి ఏదైనా ఒక లిరిక్ని అయితే చూస్ చేసుకోండి. ఇట్లా క్లిక్ చేసి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ బ్లర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు గాషన్ బ్లర్ని సెలెక్ట్ చేసుకొని స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మొత్తం మనం ఒక 4 కీ ఫ్రేమ్స్ అయితే యాడ్ చేద్దాం. స్టార్టింగ్లో ఒకటి అండ్ కొంచెం ఇట్లా మూవ్ చేసి ఇంకొక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. సో ఇక్కడ అండ్ అలాగే ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్. సో ఇలా మీరు మొత్తం 4 కీ ఫ్రేమ్స్ అయితే యాడ్ చేయండి. సో ఇక్కడ సెకండ్ కీ ఫ్రేమ్ ఉంది కదా, అంటే ఫస్ట్ కీ ఫ్రేమ్ ఉంది కదా, ఇక్కడ స్ట్రెంత్ మీరు 0 పెట్టుకోండి. దాని తర్వాత సెకండ్ కీ ఫ్రేమ్ కాడ కూడా స్ట్రెంత్ అయితే 0 పెట్టుకోండి. సో కంప్లీట్ అయిపోయింది. సో దాని తర్వాత మీరు బ్యాక్ వచ్చి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. సో ఎఫెక్ట్ అయితే కాపీ అవుతుంది.
ఇదే ఎఫెక్ట్ని మొత్తం లిరిక్స్ కూడా పేస్ట్ చేయండి. సో మనకైతే యానిమేషన్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్లో వీడియో ఉంది కదా, ఇది కొంచెం బ్రైట్గా ఉంది, మీరు కొంచెం ఒపాసిటీని అయితే లెస్ చేయండి. సో ఇట్లా వీడియో సెలెక్ట్ చేసుకొని బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ క్లిక్ చేసి కొంచెం అయితే లెస్ చేయండి. సో చూడడానికి మంచిగా ఉంటుంది. సో మీరైతే ఏదైనా వాటర్ మార్క్స్ యాడ్ చేద్దాం అనుకుంటే యాడ్ చేయండి. అండ్ అలాగే ఓవర్లేస్ ఉంటాయి కదా పార్టికల్స్, సో అవి ఇట్లా యాడ్ చేద్దాం అనుకుంటే యాడ్ చేయండి. ఒకసారి ట్రై చూడండి ఎట్లా ఉంటుందో. సో మనకైతే ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయింది మొత్తం కూడా. సో ఇట్లయితే మీరు మొత్తం కూడా ఎడిట్ చేసుకొని మీద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి మీరు వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయండి. సో వీడియోలో అయితే ఇంతే, బాయ్.